ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించినట్లు తెలిసింది. 2 రోజుల క్రితం సీఎం పై జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనానికి దారితీసిన నేపథ్యంలో ఈ కేసును పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించిన వారికి 2 లక్షల రూపాయలను నజరాగా ఇస్తామని విజయవాడ సిపి కాంతిరాణ టాటా ప్రకటించారు. అయితే తాజాగా అందిన సమాచారం మేరకు రాయిదాడికి పాల్పడిన నిందితుడు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. సింగనగర్ వడ్డేర కాలనీకి చెందిన ఓ యువకుడు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతనితో పాటు మరో 4 స్నేహితులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఫుట్పాత్ కోసం వేసే మెటల్ రాయితో నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించిన సిట్ టీం దాడికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. Hola.